ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా చేస్తే నీకు దగ్గరవుతాను, నీ మాయలో పడతాను, భార్యాభర్తల బంధం అనే ఉచ్చులో చిక్కుకుపోతానన్న ఆలోచన. అందుకేనా ఈ అలంకరణ? మీలాంటి రాతి మనిషి బ్రహ్మ రాతతోనే మారని తెలిసి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు నేనెలా చేస్తానండి? అయినా ఈ అలంకరణలకి ఆర్భాటాలకి పడటానికి మీది మామూలు హృదయమా? ఐఎస్ఐ ట్రేడ్ మార్క్తో చేసిన అసలు సిసలైన ఐరన్ హార్ట్ కదా తమర్ది. ఎలా చలిస్తుంది, ఎలా కరుగుతుంది? నా మనసు గురించి నువ్వు చెప్పనక్కర్లేదు. నిన్ను ఎవడు రివ్యూ అడగట్లేదు. అడిగితే చెప్పేవాళ్ళు మీ దగ్గర పని చేసేవాళ్ళు, అడగకుండా చెప్పేవాళ్ళు మీ సొంత వాళ్ళు. ఆ విషయం తెలుసుకోండి. నువ్వు నా దగ్గర పనిచేసేదానివే కదా. అది ఆఫీస్లో, కానీ ఇది ఇల్లు. ఇక్కడ నేను మీ భార్యని, అంటే మీ సొంత మనిషిని. నువ్వందరిలోనే నా భార్యవి. ఈ 4 గోడల మధ్య నీకు నాకు ఏ బంధము లేదు. ఎలా సొంత మనిషి అవుతావు? మన అగ్రిమెంట్ అయిపోవడానికి రోజులు దగ్గర పడే కొద్దీ నీలో నా పక్కన శాశ్వతంగా ఉండిపోవాలనే ఆశ ఎక్కువ అవుతున్నట్టుంది. మీకు నాలో ఆశ కనబడుతోంది, నేనేదో ఆశిస్తున్నానని తెలుస్తోంది. కానీ నేను ఇలా ఈ అవతారంలో రాకపోతే అందరిలో అనుమానం వస్తుందని అర్థం కావట్లేదా? కొంతమంది ఆనందం కోసం ఇలా రావాల్సి వస్తుంది, కానీ ఈ గదిలోకి వచ్చాక నా జీవితం ఏంటో నాకు తెలుసు. నా స్థానం ఎక్కడో కూడా నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే, కానీ లేనిపోని ఆశలు పెట్టుకుంటే తర్వాత నువ్వే బాధపడాలి. ఆఫీస్లో కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. అంత అవసరం లేదు. ఎప్పుడు నీ బుర్రలో మన అగ్రిమెంట్ విషయం తిరుగుతూ ఉంటే నువ్వు నాలానే ఏ ఎమోషన్స్ లేకుండా ఉండొచ్చు. మీ ఇలా ఉండటం నాకు తెలిసి ఎవరికీ సాధ్యపడదండి. నాలా లేకపోతే నీలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దానికోసం లేనిపోని డ్రామాలు క్రియేట్ చేసి ఆ డ్రామాల్ని చూసి రియాక్ట్ అవ్వమంటే అవ్వడం చాలా కష్టం. సో మన పెళ్ళి నిజం కాదని నువ్వు గట్టిగా నమ్ము. తర్వాత నా పక్కన నువ్వున్నది కేవలం అగ్రిమెంట్ వల్లే అని గుర్తుంచుకో చాలు. అండ్ నా జీవితంలో పెళ్ళి అనే బంధానికి చోటే లేదు. మన అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నా పక్కన భార్య అనే స్థానమే ఎప్పటికీ ఉండదు. ఇది ఫైనల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.